శ్రీకాకుళంలో బుధవారం నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2 ఏళ్ల ప్రభుత్వ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ వ్యతిరేకంగా కొనసాగుతున్న పాలన పట్ల ప్రజలు విరక్తి చూపిస్తున్నారని తెలిపారు. మొదటి 2 సంవత్సరాలు సరిగా సరసాగా బయటపడ్డు. ఇప్పటికీ ఎంత బొక్కుంటే నీకు రేపు ఇంకా రోజులు అయిపోతున్న కొద్ది వీళ్ళ పని అయిపోయిన దాని తర్వాత ఎంతమంది మారిపోతారు. మనం కూడా ఇప్పుడు కొత్త పద్ధతి ఇంక పెట్టబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిస్కస్ చేస్తున్నాం. ఎవరెవరు అధికారులు చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేస్తారో వారి జాబితాల్ని సేకరించేటువంటి పని చేస్తాం. జిల్లా స్థాయిలోను, మల్టీ జోన్ స్థాయిలోను, రాష్ట్ర స్థాయిలోను సేకరిస్తాం. మనకు పని చేయలేదని సేకరించాం. చట్ట వ్యతిరేకంగా ఉంటే, రాజ్యాంగ వ్యతిరేకంగా అతను వ్యవహరిస్తే, ఇతను వైఎస్ఆర్ పార్టీ వాడు కనుక ఇతనికి నేను వేధిస్తానని గొప్పలకు పోయి ఆ విధంగా పనిచేసినటువంటి పేర్లన్నీ జాగ్రత్త పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఎందుకు మీరు మమ్మల్ని నమ్మడం మానేశారు? ఎందుకండి మేము ఏం చేయలేదు సార్, మళ్ళీ వచ్చి మీ దగ్గర నేను చెప్తే పక్కన వచ్చిన జనార్దన్ చెప్తే చేస్తారు కదా మీరు. అవతలకు కూడా అదే ఉంది. ఇప్పుడు ఏది కలబెడను, మళ్ళీ వచ్చినప్పుడు సీనుకో జనార్దన్కో ఇంకోటికో పట్టుకుని వచ్చేది అని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బుక్లోన అయ్యగారి సంగతి అంతా రాసి పెట్టుకుంటాం. ఆయన పని వచ్చినప్పటికీ ఈ బుక్ తెలుస్తాం. బుక్లోన అయ్యగారి పేరు ఉందా లేదా, ఆయన ఎలా వ్యవహరించాలని చూసిన తర్వాత ఏ రికమెండేషన్ అయినా అది నేను ఇప్పుడు తయారు చేశాను. దీనికి పట్టుకొని జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనకు ఒప్పిస్తే రాష్ట్రం అంతా ఇది అమలు చేస్తాం. ఎందుకు మీరు తప్పలు పోతారంటే ఎవరికైనా పని అయిపోయిన రోజుల నుంచి మనకు విముక్తి లభిస్తుంది అని మీకు నమ్మకం కూడింది. ఈ పని ఆయనకు కూడా ఒప్పించి నచ్చజెప్పి తయారైంది. డ్రాఫ్ట్ అంతా తయారైంది. రిజిస్టర్స్ తయారవుతాయి. మీ కంప్లైంట్లన్నీ ఒక కమిటీకి వస్తాయి. జిల్లా లెవెల్లో కమిటీ ఉంటుంది, మండల లెవెల్కి వాళ్ళు వెరిఫై చేస్తారు. 1-2 సార్లు చూసి అతనితోటి మాట్లాడతారు. నాయనా నువ్వు ఇలాగే ఉంటావా, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసుకొని మరే ప్రభుత్వాల్లో నువ్వు పనిచేయవా, నీకు అవసరం మరి పడదా, నీ అభిప్రాయం ఏంటి, ఇలాగ మా ప్రజలందరూ ఇలాగ నీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అని అడుగుతారు. అతని సమాధానాన్ని నోట్ చేస్తారు. నోట్ చేసి ఈ శ్రీముఖం తర్వాత 3 సంవత్సరాల తర్వాత